అంటే బాబు ఎప్పుడన్నా ఒక్కడే ఊరు ఇంటికి రాగలుగుతాడా? లేదు సార్, రాలేదు సార్. ఎప్పుడైనా సెలవులు ఇస్తే సెలవులు ఇస్తే నాకు మేడం వాళ్ళు ఫోన్ చేస్తే నేను వచ్చి తీసుకెళ్తా సార్. మళ్ళీ వాళ్ళు తీసుకురామన్న రోజు తీసుకురాకపోతే 150 రూపాయలు ఫైన్ సార్. మళ్ళీ నేను కట్టలేను కదా అని అదే రోజు తీసుకొచ్చి వదిలిపెడతాను సార్. తెమ్మన్న రోజు చెప్తున్నట్టు బాబు దగ్గర డబ్బులు ఏమైనా ఉన్నాయి? సికింద్రాబాద్ దాకా ఎట్లా వెళ్ళగలిగాడు? వీళ్ళు ఉన్నాయి అని అంటున్నారు సార్. కానీ నేను డిసెంబర్ 5వ తారీఖు మాట్లాడినా సార్ నా కొడుకుతోటి. ఆ రోజు ఇక్కడ ఏదో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్కి డబ్బులు కావాలి మమ్మీ, రైస్ బ్యాగ్ తీసుకుందాము అంటే 1000 రూపాయలు సార్కి కొట్టించిన సార్. ఆ డబ్బులు కూడా సార్ ఇయ్యలేదు అని అన్నారు సార్. నా బాబు దగ్గర డబ్బులు కూడా లేవు సార్. ఎక్కడ ఉంటున్నాడో, ఏం తింటున్నాడో ఏం తెలియదు సార్. ఎవరిని అడిగినా చూస్తున్నాం అంటున్నారు కానీ ఏం తెలియట్లేదు సార్, ఉన్నాడా లేడా అని. నా బాబు కాలు చెయ్యి ఇరిగిపోయినా సరే సార్, తల పగిలినా నేను తీసుకొని పోతా సార్, పెట్టిన కేసు తీసుకొని. మీరన్నా నాకు న్యాయం చేయండి సార్. తప్పకుండా నాకైతే 13 తారీఖు నుంచి ఆ మేనేజరు, ఇన్ఛార్జి, ఆ ప్రిన్సిపల్, ఆ కొట్టిన మేడము, ఆ మేడం వాళ్ళ కాల్ రికార్డు ఇది ఒక్కటన్నా సాయం చేయండి సార్. మీరు అది చెక్ చేస్తే అన్న నా కొడుకు ఏమైందో తెలుస్తుంది సార్. ఎక్కడున్నాడు మీకు దండం పెడతా సార్, మీ కాళ్ళు మొక్కుతా. ఇది ఒక్కటి చేయండి సార్ ప్లీజ్.